విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. నిరుద్యోగులను కేటుగాళ్లు నిండా ముంచారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలను ఇస్తామంటూ దగా చేశారు. ఒక్కొక్కరి వద్ద 2 లక్షలు వసూలు చేసి ఆఖరికి బోర్డు తిప్పేశారు. నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ ఈ నిర్వాకానికి ఒడిగట్టింది. సంస్థ ప్రతినిధులు నాగరాజు, శిరీషల నిరుద్యోగుల నుండి నగదు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మోసపోయిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి నెల గడిచినా నేటికి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఉన్నారని చెప్తున్నారు. తక్షణమే మోసానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. నాగరాజు కన్సల్టెన్సీ అండ్ సర్వీసెస్ మొగలరాజుపురంలో ఉందండి బ్రాంచ్. ఇది వీళ్ళు ఏంటంటే Naukri.com లో మేము జాబుల కోసం అని పెట్టుకుంటాం మా డీటెయిల్స్ అండి. ఆ డీటెయిల్స్ వీళ్ళు ఎలా సేకరిస్తున్నారో తెలియదు. వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి ఇలా మా దగ్గర జాబ్స్ ఉన్నాయని చెప్పి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీకు 45 డేస్ తర్వాత 100% జాబ్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పి పర్ హెడ్ 2,50,000 నుంచి 3,50,000 వరకు పే చేయించుకున్నారండి. ఆల్మోస్ట్ ఇది జరిగి 1 ఇయర్ నుంచి జరుగుతుంది. ఇది ఫేక్ ఆఫర్ లెటర్ ఇస్తున్నారు అనమాట. గట్టిగా అడుగుతుంటే డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్పి ఎప్పుడైతే మనం గట్టిగా అడుగుతున్నామో అప్పుడు ఏదో ఒక ఆఫర్ లెటర్ అంటే ఫేక్ అనమాట, జెన్యున్ కాదు. తీరా అది ఇచ్చిన తర్వాత ఆన్ బోర్డింగ్ జరుగుతుంది అని చెప్పి అలా ఇంకో 2 నెలలు వెయిట్ చేయించడం. అడిగితే మళ్ళీ గట్టిగా మాట్లాడతాం. ఒక రోజు మేము ఫిబ్రవరి 12వ తారీఖున నేను మా బ్రదర్ ఇల్లు అడిగితే వెళ్ళామండి. అడిగితే ఆ నాగరాజ్ అన్న అతను 100కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని రప్పించి రివర్స్ లో మా మీద కేసు పెట్టాడండి. ఇలా వచ్చి ఆఫీస్ భద్రపడేస్తామంటున్నారని చెప్పి. అక్కడికి వెళ్తే చాలా మంది ఇలా మోసపోయి ఉన్నారో మేము చూస్తామని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారండి, మాచవరం పిఎస్ వాళ్ళు. నెక్స్ట్ అక్కడ ఎఫ్ఐఆర్ వేసారండి. కాకపోతే ఇంకా ఎఫ్ఐఆర్ వేసి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మనం కస్టడీలో తీసుకోలేదు, పైగా అరెస్ట్ చేయలేదు, రిమాండ్ కూడా పంపించలేదు, కనీసం విచారణ కూడా జరపలేదని చెప్పి తెలిసింది సార్. ఇవాళ మేము ఒక రోజు అదే సిపి ఆఫీస్ లో కంప్లైంట్ చేసామండి, స్పందనలో పెట్టాం. 15 రోజుల్లో క్లియర్ అవుతుంది మీ ఇష్యూ అని చెప్పి సైన్ చేసి ఇచ్చారండి ఇలాగా. కానీ మాకు దీనికి సంబంధించి ఏ న్యాయం జరగలేదు మాకు. సో ఇవాళ వచ్చాం మేము పిఎస్ లోకి వచ్చి మాట్లాడదామని వస్తే అక్కడ అందరూ బందోబస్తుకి వెళ్ళిపోయారని చెప్పారండి. సరే అయితే ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే మాకు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళి అడిగామండి. ఇలాగా మీరు ఫోన్లు ఎత్తకుండా ఉంటే ఏంటి దానికి సమాధానం అని చెప్పి అడిగితే ఆమె రివర్స్ లో మళ్ళీ మా ఇంటికి వచ్చి గొడవ పెడతానని మేము హరాస్మెంట్ చేస్తాం, కేసు పెడతాం మీ మీద అని చెప్పి అన్నదండి. అయితే అక్కడికి ఆల్రెడీ ఎవరికి చేసిందో తెలియదండి, ఒక కానిస్టేబుల్ వచ్చారు. ఆల్రెడీ వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి మమ్మల్ని కూడా రమ్మన్నారండి. మేము సిపి గారిని కలుద్దామని వచ్చామండి. ఇక నిరుద్యోగులను నిండా ముంచిన కేటుగాళ్ల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, విజయవాడ మొగలరాజుపురం ఏరియాలో గత కొంతకాలంగా నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ పేరు మీద ఒక జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నారు. దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఇతను అదే కాన్సెప్ట్ తో వీళ్ళు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. కొంతకాలం వరకు చాలా మంది వీళ్ళ సంస్థను ఎవరైతే వీళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ ఎవరైతే ఈ సంస్థను ఆశ్రయించారో ఉద్యోగాల కోసం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు చొప్పున డిపాజిట్ల కింద వసూలు చేయడం జరిగిందని కూడా బాధితులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వీళ్ళు ఇదే స్థాయిలో వీళ్ళకి నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థకి 10 లక్షల్లో డబ్బులు కట్టినట్టు కూడా చెప్తున్నారు. వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో బాధితులు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే డబ్బులు కట్టిన తర్వాత ట్రైనింగ్ లేకపోవడం, అట్లాగే ఉద్యోగాలు రాకపోవడంతో వీళ్ళకి కొంతమంది బాధితులకి సంస్థ మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత వీళ్ళలో కొంతమంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది బాధితులు సంస్థకు సంబంధించినటువంటి నాగరాజు అట్లాగే ఆ సంస్థలో కీలకంగా ఉన్నటువంటి హెచ్ఆర్ శిరీష వీళ్ళిద్దరిని కూడా నిలదీయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే వీళ్ళకి ఈ అనుమానం వీళ్ళని నిలదీస్తే వీళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వీళ్ళ అనుమానం మరింత పెరిగింది. దీంతో వీళ్ళు ఏం చేశారంటే 4 రోజుల క్రితం బాధితులందరూ కూడా విజయవాడకు సంబంధించినటువంటి బాధితులు కొంతమంది పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు అయితే అప్పటి వరకు కూడా ఫిర్యాదు తీసుకోకుండానే వీళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళు పోలీసులను కలిసినప్పుడు ఇంకా అందరూ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉన్నారో అందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప మేము ఫిర్యాదు స్వీకరించమని కూడా
వీళ్ళు పోలీసులు తేల్చి చెప్పినట్టు బాధితులు మీడియాకు చెప్పడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లలో తమకు న్యాయం జరగట్లేదని భావించినటువంటి బాధితులు అందరూ కూడా నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నేరుగా సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది. విజయవాడ సిపి కార్యాలయంలో ఫిర్యాదు స్వీకరించినటువంటి సిపి అధికారులు దీనికి న్యాయం చేస్తామని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా బయటకు సిపి కార్యాలయం నుంచి బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వీళ్ళకి బయట మనకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఎప్పటికైనా పోలీస్ స్టేషన్ చుట్టూ 4 రోజులుగా తిరుగుతున్నప్పటికీ కూడా అది న్యాయం జరగకపోవడం వల్లనే సిపి కార్యాలయానికి రావాల్సి వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికైనా స్పందించి స్థానిక పోలీసుల ద్వారా తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.